ఇక ఈ మధ్య కాలంలో మొగుళ్ళను చంపే గొల్లెన్ సప్పుళ్ళు ఎక్కువైతున్నాయన్న ముచ్చట్లల్లా భార్య ఒకలను ప్రేమించింది మళ్ళా నాకేడ గండానికి తీసుకొస్తుందో నన్నెక్కడ కథం పట్టిస్తుంది అనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఒక అన్న పెద్ద మనసును సాటుకున్నాడు. భార్య ప్రేమించిన ఆ పిలగానికే నేను చెప్పను, మీరే చూడుండ్రి. ఈ మధ్యకాలంలో మనం దినం ఏదో ఒక వార్తలల్లా చూస్తూనే ఉన్నాం, ఇంటేనే ఉన్నాం. వివాహేతర సంబంధం అని, అక్రమ సంబంధం అని, సుపారీ గ్యాంగుతోని మొగుడిని కథం పట్టించిందన్న ముచ్చట్లు గట్టిగానే వింటున్నాం కదా. మరి ఇసొంటి లొల్లి చేయడం నాకెందుకు అనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఒక మగ మహారాజు చేసిన పనికి ప్రతి ఒక్కరు కితాబులు ఇచ్చి తారీఫ్ చేయబట్టిండ్రయ్యా. పానాలను బచాయించుకున్నందుకు మస్తు ఖుషి కాబట్టిండు గా అన్న కూడా. మరి ఏమయ్యా కథ ఏమనంటే, ఇగో గీడొక అందమైన అపురూపమైనటువంటి ప్రేమికుల జంట కనబడుతున్నదా? ఇంకేం దిక్కులు చూస్తున్నారు, మార్చుకోండి దండాలు. పిల్లగా మొదలు నువ్వు వెయ్యి. అబ్బో సిగ్గు బాగానే వాడుతున్నారు కదా. నువ్వు పిసి పొల్లగా దండెత్తే గట్ల కింద పడ్డది మెడలకెంచి తీ మంచిగా. ఈ దండనే చక్కగా వేయరాదు, నీకు కాపురమెట్ట ఎత్తవరా వారి. ఓ అమ్మ, వాడు జూనియర్, వాడికి అంత తెలివిలేదు కానీ నువ్వు సీనియర్ కదా, నువ్వు వెయ్యి దండ ఒకసారి. చూసినరా అక్క మస్తు వేసింది దండ. ఇక చూసుకున్నా చాలు కానీ ఇద్దరు చేతులు పట్టుకోండి. దగ్గర తీసుకో బాబు, అట్లా అది లెక్క. దగ్గర తీసుకున్నా, నువ్వు కూడా పట్టుకో అమ్మ మనిషి అయ్యి. అది అసలు ముచ్చట ఏమయ్యా పురాగా చెప్పంటే, ఉత్తరప్రదేశ్లో కాన్పూర్లో దేహోత్ జిల్లాలో ఓ వివాహేతర సంబంధం ఒకటి బయటపడ్డది అయ్యా. ఊహించని మలుపు తిరిగింది. అయితే యోగేష్ తివారీ అనే 40 ఏళ్ళ అన్నకు సోని అనే 30 ఏళ్ళ పిల్లతోని 2010లో పెళ్ళి అయ్యిందట. ఇక వీళ్ళకు 12 ఏళ్ళ కొడుకు సుతం ఉన్నాడట. అయితే కన్నౌజ్కు చెందినటువంటి వికాస్ ద్వివేది అనేటైన 35 సంవత్సరాలు ఉంటుంది. ఇక ఆ పోరగానితోటి ఇక వీళ్ళ భార్య కొంతకాలంగా అక్రమ సంబంధాన్ని కంటిన్యూ చేస్తున్నదట. ఇక ఈ ముచ్చట ఈమె భర్త అయినటువంటి యోగేష్ కెరకైంది. ఇక భార్యకు చాలా సార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన సుతం మేరకు నక్కో మై నైజాతో మై ఉస్తే బాగ్జాతో అని అన్నదో ఏమో తెలియదు కానీ ఇంట్లో జోడాలు లొల్లులు పంచాయతీలు అయితే గట్టిగానే అయ్యేదట. ఇక ఈ అన్నిటిని చూసి ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఈ క్రైమ్ పంచాయతీలు మొగుళ్లను మట్టుబెట్టే ముచ్చట్లు తెలివైన ఆడోళ్ళు చేసే పనులను ఎరకబట్టుకున్నాడో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే నీ మనసుకు నచ్చినంతోనే నేను పెళ్లి చేస్తానని చెప్పి ఊరి పెద్దలను పిలిచి ఒక పంచాయతీ పెట్టి వాళ్ళిద్దరికి ఇట్లా పెళ్లి చేసిండయ్యా పంచాయతీ పెద్దల సమస్య. ఇక ఈ ముచ్చట కథ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోటి, అన్నా నువ్వు గ్రేట్ అన్నా, కనీసం నీ పానాలన్నా మిగిలినాయి, పోతే ఓనీలే అన్న ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, అక్కడైతే హ్యాపీగా ఉండని, నీ గొప్ప మనసుకు టేకే బోవన్ అని చెప్పి మస్తు కితాబులు ఇచ్చుకుంటా కామెంట్లు పెట్టుకుంటా ఎవరికి తోచినట్టు ట్వీట్లు అయితే గట్టిగానే చేస్తున్నారయ్యా.